క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని ఎక్కడా లేదు అని గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంతేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి మాట్లాడారు. సిద్దిపేటలో జరిగిన సీఎం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు ఫోటోను పెట్టలేదని మండిపడ్డారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహానీయుడు మాజీ సీఎం కేసీఆర్ అని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. నువ్వు కూడా తెలంగాణ పౌరుడివే, నీకు ఎన్ని వస్తాయో తెలుసుకోండి. ఇప్పుడు ఇక్కడున్న మీడియా మిత్రులందరూ కూడా తెలంగాణ పౌరుడే. 6 గ్యారంటీలు అవన్నీ మీ మనసాక్షి చెప్తుందా? నోరు రేవంత్ రెడ్డి పోయి కేరళ చెప్తున్నాడు 6 గ్యారంటీలు చేసినా అని. తులం బంగారం ఇచ్చిందా? రైతు బీమా ఇచ్చిందా? రైతు బంధు ఇస్తుందా? కౌలు రైతులకు డబ్బులు ఇస్తుందా? పేదలకు 2500 మహిళలకు ఇస్తుందా? ఏమిస్తుడు? 6 గ్యారంటీలు ఎక్కడ అమలైనవి? రుణమాఫీ ఎక్కడ అమలైంది? పెన్షన్ 4000 చేస్తాను చేసిందా? 6000 చేస్తాను చేసిందా? ఏదమలైంది? ఇలా దమ్ముంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే కొడంగల్లో డిపాజిట్ కూడా లేదు. కొడంగల్ అదే మనకు బుద్ధి ఉండాలే. మొన్న 2 మున్సిపాలిటీలలో గొడవడితే నర్సరానికి బుద్ధి ఉండాలే. సొంత ఊర్లో వర్గాల్లో ఓడిపోయింది కదా, జ్ఞానం ఉండాలి కదా. ఎందుకు ప్రజలు పక్షాన్ని నిలబడండి. అదొక పవిత్రమైన దేవాలయం లాంటిది. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చి తెలంగాణను 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్లి గజ్వేల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ లాంటి ప్రాజెక్టుల కల్పతరులను ఇచ్చి ఇక్కడ మొత్తము పంట పొలాలకు నీళ్ళనిచ్చి ప్రజల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నది గౌరవ కేసీఆర్ గారు. ఇక్కడ ఆదర్శంగా నిలిచింది నియోజకవర్గం. ఒక ముఖ్యమంత్రిగా తన బాధ్యతను పూర్తిగా నెరవేర్చి ఇక్కడ ప్రజలందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ప్రజలను మన్నలను పొంది 3 సార్లు కూడా గౌరవ కేసీఆర్ ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించారంటే అది మామూలు విషయం కాదు. అంటే ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు మనసులో పడతలేదు. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఉనికి కోల్పోతామని భయం పట్టుకుంది. ఏదో రూపకంగా గూండాయిజమో ఏదో రూపకంగా మరి ప్రజలను పక్కదారి పట్టించాలని చెప్పేసి నెపంతోనే వాళ్ళు రావడం జరిగింది. చిటికేసి మాట్లాడతారు. ఏంటంటే అసలు కేసీఆర్ గారు ఎవరనుకుంటుందండి? కేసీఆర్ గారు తెలంగాణ ప్రదాత, 4 కోట్ల ప్రజల గుండెలు నిలిచిన ఒక భగవాన్ స్వరూపుడు. అలాంటి వ్యక్తిని నువ్వు ఒక చిటికేసి మాట్లాడే స్థాయి అనేది. చిటికేసి మాట్లాడితే పెద్ద లీడర్ అయితా అనుకుంటున్నారేమో కానీ చిత్కరించుకుంటున్నారు ప్రజలు. గజ్వల్ ప్రజలే కాదు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చీత్కరించుకునే స్థాయికి వచ్చిండ్రు. మీకు ధైర్యం ఉంటే, మీకు అభివృద్ధి చెయ్యాలనుకుంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని మరిపించేంత చేసి చూపెట్టుండ్రి. అంతే తప్ప 2 ఏళ్లలో పూర్తిగా ఇక్కడ ఉన్న గజ్వేల్ నియోజకవర్గం మళ్ళీ 10 ఏళ్ళు వెనకపోయే విధంగా మీకు అభివృద్ధికి నోచుకోకుండా పెట్టిన చెట్లకు ఎండిపోతే నీళ్లు వేయలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది. చెత్త ట్రాక్టర్లను కనీసం చెత్త తీసే స్టేజ్లో కూడా